తెలంగాణ సర్కార్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్పీడ్ పెంచింది. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ఉన్న ప్లాట్స్ కి ఆటోమేటిక్ గా ఫీజు ఖరారు చేస్తారు. తిరస్కారానికి గురైతే పునఃపరిశీలనకు అవకాశం ఉంటుంది. మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించిన వారికి 25% రాయితీనివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు పెండింగ్ లో 3.5 లక్షల అప్లికేషన్స్ ఉన్నట్లుగా అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు హెచ్ఎండిఏ దీనిని సక్రమంగా వాడుకోవాలని భావిస్తోంది. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తును తిరస్కరిస్తే 10% ప్రాసెసింగ్ ఛార్జీలను మినహాయించి మిగతా డబ్బును వెనక్కి ఇస్తామని తెలిపారు. దీంతో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తమ దరఖాస్తులు ఆమోదించాలని వారు కోరుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. వీటిని నివృత్తి చేసే బాధ్యతను హెచ్ఎండిఏ తీసుకుంది. హెచ్ఎండిఏ వెబ్సైట్లో దరఖాస్తు స్టేటస్ ని తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. లేకపోతే హెచ్ఎండిఏ కాల్ సెంటర్ 1800-599-8838కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు. అర్హులైన దరఖాస్తుదారులు ఈ నెల 31వ తేదీలోపు ఫీజు కనుక చెల్లిస్తే 10 రోజుల్లోనే దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్లో భాగంగా అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని భావించిన గత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోని 7 జిల్లాల్లో 1337 అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరించాలంటూ లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మొత్తం లేఅవుట్స్లో 3.20 లక్షల ప్లాట్స్ ఉన్నాయి. శంకరపల్లి జోన్ 1లో 52,048, జోన్ 2 పరిధిలో 52,046, శంషాబాద్ పరిధిలో 87,040, గట్కేసర్లో 1,18,542, మేడ్చల్ 1లో 2,073, మేడ్చల్ 2లో 9,678 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ని తీసుకురావడం చాలా సంతోషం. దీన్ని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తుంది. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి లేఅవుట్లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ కాకుండా ఎల్ఆర్ఎస్ కడితేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం చాలా బాధాకరం. 10,000 రూపాయలు 1,000 రూపాయలు కట్టించుకొని ఈ గత రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకుందే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలాంటిది లబ్ధి పొందలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కనువిప్పుగా కలిగిస్తుంది. 1 టైం సెటిల్మెంట్ చేసుకోవడము ఇటు రాష్ట్ర ప్రభుత్వానికే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. గతం కంటే భిన్నంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ శాఖ మంత్రి, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి, అదే సిఎస్ శాంతికుమార్ గారు, అదేవిధంగా నవీన్ మిత్తల్ గారు, కార్యదర్శి నవీన్ మిత్తల్ గారు కూడా ఈ ఆలోచన చేయడము రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి వ్యాపారం లేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లేఅవుట్లో అంటే ప్లాట్ కొన్న వారికి అది ఎల్ఆర్ఎస్ ఉందా, ఎల్ఆర్ఎస్ కట్టిరా, టోకన్ కట్టిరా, ఎల్ఆర్ఎస్ ఉంటేనే ప్లాట్లు కొనేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలా 1 టైం తీసుకురావడం, 1 టైం సెటిల్మెంట్ అని తీసుకురావడము నిజంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తా ఉన్నారు.